బాబు లేవు బాబు ఏంటే ఏమైంది ఇక్కడ కాదే నేను ఒకటి డిసైడ్ అయ్యానే. యాక్టింగ్ మానేస్తున్నావా? అది కాదు, మరి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయినా. నీకెవరిస్తారు పిల్లని? నాకేం తక్కువే, హైట్ తక్కువ, అందం తక్కువ, గ్లామర్ తక్కువ, పర్సనాలిటీ తక్కువ, చదువు తక్కువ. పెళ్ళి అవ్వాలంటే ఫ్యామిలీస్తో ఎలా ఉండాలి, ఫ్యామిలీతో కలిసి ఎలా టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీ వాల్యూస్ అయినా తెలియాలి కదా. అవునా? అవును. అయితే నాకు తెలిసిన ఇద్దరు ఫ్యామిలీస్ ఉన్నారు. Okay. వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, చూడటానికి చాలా అన్యూన్యంగా ముచ్చటగా ఉంటారు. Okay. అప్పుడు వాళ్ళతో ఉంటే మనకి ఫ్యామిలీస్ ఎలా మెయింటైన్ చేయాలో, పెళ్లి ఎలా అవ్వాలో, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉండాలో నాకు అర్థమైపోద్ది. అప్పుడు కూడా నీకు అర్థం కాకపోతే అప్పుడు నేను జీవితంలో పెళ్లి చేసుకున్నాను. అర్థమైతే పెళ్లి చేసుకుంటా కదా. చూద్దాం పద. సరే పద. కుర్చీని మార్చబెట్టి ఏంటి బావా రిచ్ కాస్ట్ వేసుకొని ఉన్నారు, పైగా అందరూ ఒక్కడే ఉన్నారు. ఏంటి పాటలో డాన్స్ హడావుడి చాలా గట్టిగానే ఉంది, ఏంటి విషయం? సాయంత్రం పాప బర్త్డే ఉంది బావా, ఎంజాయ్ చేస్తున్నాం. ఏ దీందేనా బర్త్డే? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నాలాగే పెద్ద నీలాగే అవసరం లేదు, బాగుండాలని చెప్పు. చల్లగా ఉండాలి, ఓకేనా? బాగా చదువుకోవాలి. చిన్నబాబు కూడా ఏనే ఉండు. అమ్మా ఏంటి మీ కాస్ట్యూమ్ ఇంత రిచ్ గా ఉంది, ఎక్కడికైనా వెళ్తున్నారా? పాప బర్త్డే. ఓ బర్త్డేకి ఇంత సంబరాలా? మామూలుగా ఉండదు మాతోటి ఇదంతా కాదు కానీ నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు వాళ్ళకి. బావా విషయం ఏంటంటే నేనేం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇదేమో ఫ్యామిలీ లైఫ్ చాలా కష్టం, నువ్వు ఫ్యామిలీని మెయింటైన్ అసలు చేయలేవు. నీకు ఎవడు పిల్లనివ్వడు పిల్లని వచ్చినా చూసుకోవడం నీకు రాదు. ఇక అమ్మాయి జీవితం నాశనం అయినట్టే అనే చెప్తున్నా నేను కూడా. ఇదిగో వీళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీస్, పెళ్లి అయిన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు. మీరు చెప్పండి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటది? బాగుంది బావా. మరి సూపర్. మమ్మల్ని చూసి అర్థమవుతుందా బాబా మీకు? బానే ఉండవుగా, అర్థమవుతుందా అంటే? లోపల లోపల అంటున్నా లోపల అంటే 15 ఏళ్ళు సంబరపడ్డాంగా. మరి ఆనందపడ్డావుగా, ఇల్లు కట్టించిన మా అమ్మాయి వల్ల. ఇంకేం కావాలయ్యా నీకో? కానీ ఆయనకి ఏదో చెప్పుకోలేని బాధ ఉన్నట్టుందబ్బా, పైకి ఉంది, బాధ ఉంది. ఏదో అలా ఉండాలి. మామూలుగా మాట్లాడితేనే వినపడదు, నువ్వు ఇనికి మాట్లాడు. ఇప్పుడు ఏంటంటే మీ ఆదర్శ దాంపత్యం చూసి బాబు కూడా అలా ఫ్యామిలీ మ్యాన్ మారాలనుకుంటున్నారు. ఏంటి బాబు బాగానే ఉన్నాగా ఇన్ని రోజులు, ఎందుకు పెళ్లి చేసుకొని కష్టాల్లో వెళ్తావు? అంటే ఏంటి మీ ఆవిడ తీసుకుని కష్టంలో ఉన్నారా? అంటే ఆవిడతో ఉండలేకపోతున్నారా? ఒక ఇంట్లో కలిసి ఉండలేకపోతున్నారా? మీ బాధ ఏంటి? మీ ఒక్క కష్టం నిమిషం ఏంటి? ఆగు. ఇప్పుడు నీ బాధ ఏంటి? ఆమె ఉండలేకపోతుంటే నువ్వు వద్దామనా? ఇల్లు బాగుంది కదా కన్నేసినవా? బయటికి ఎలా చెప్తావు? లోపల ఉంది దీనికి విషయం. నువ్వు చాలా తెలివిందని, నీకు కొంచెం బలుపు కదా. ఆఫ్ కోర్స్. ఇప్పటికీ ఉందా? Yeah. ఓకే సరే చూద్దాం. Okay. ఆల్రెడీ ఫ్యామిలీస్ మిక్స్ అయి ఉన్నారు కదా. Yeah. ఎవరెవరు ఏ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఎవరెవరో నువ్వు డివైడ్ చేయి. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఎవరిద్దరు? ఆయన చివరైన ఈమె. నీ అంకమ్మ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. నేను పిల్లల్ని వేడి చేయమన్నా, అంతేగాని భార్యల్ని భర్తల్ని కాదు. కుటుంబాలు అన్నారు కదా, కుటుంబాలు పెద్దవాళ్ళ నుంచి start వీళ్ళిద్దరు భార్య భర్తలు, Okay. ఆ చివరి వాళ్ళు ఇద్దరు బాల్య భర్తలు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు పిల్లలు ఎవరెవరో చెప్పు. చూస్తుంటే తల్లి చాటు బిడ్డలా ఉంది. ఇట్రా అమ్మ. మీ మమ్మీయా? ఈమె మమ్మీ. అడుగు, మొత్తం అడిగి వాళ్ళ అమ్మాయి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కడుక్కొని చెప్పు. సరిగ్గా నువ్వు కనిపెట్టాలి మొహాలు చూసి. అంటే ఫేస్ పోలికలు ఒకలాగే ఉన్నాయి. Okay. అదే యాంగ్రీ బర్డ్ నోస్. యాంగ్రీ బర్డ్ నోట్సా? అదే కొంచెం